కల్తీ భాగోతం వెలుగులోకి వచ్చింది. మేడ్చల్ మల్కాజ్గిరి జిల్లా మేడిపల్లిలో ఎస్ఓటీ టీం జరిపిన తనిఖీల్లో భారీగా కల్తీ మసాలాలు బయటపడ్డాయి. ఎస్ఓటీ మల్కాజ్గిరి ఫుడ్ అడల్టరేషన్ సర్వలైన్స్ టీం సంయుక్తంగా నిర్వహించిన ఈ దాడిలో సుమారు 25 లక్షల విలువైన కల్తీ మసాలాలను స్వాధీనం చేసుకున్నారు. చిన్న ప్యాకెట్ గురించి బాక్స్ మ్యానుఫ్యాక్చరింగ్ డేట్ ఉండదు, ఎక్స్పైరీ డేట్ ఉండదు. వాళ్ళు అమ్మేటప్పుడు డేట్ ఏమైనా ప్రింట్ చేస్తే అట్లా. మేడిపల్లిలోని శ్రీనివాస్ నగర్ కాలనీలోని సాయి తిరుమల ఎంటర్ప్రైజెస్లో అపరిశుభ్ర వాతావరణంలో పసుపు, కారం, ధనియాల పొడి, గరం మసాలాలను తయారు చేస్తున్నట్లు పోలీసులు గుర్తించారు. కారం పొడిలో ఏకంగా 30% రంపపు పొట్టు కలుపుతున్నట్లు బయటపడిందని అధికారులు తెలిపారు. అంతేకాకుండా ప్రముఖ బ్రాండ్ను పోలి ఉండేలా పేరుతో డూప్లికేట్ లేబుల్స్, ప్యాకింగ్తో ప్రజల్ని మోసం చేస్తున్నట్లు పోలీసులు గుర్తించారు. దాడిలో 2300 కిలోల పసుపు, 3350 కిలోల కారం, 5140 కిలోల ధనియాల పొడి, 100 కిలోల గరం మసాలా స్వాధీనం చేసుకున్నారు. ఈ వ్యవహారంలో సత్యనారాయణ, రుద్రశేఖర్ను అదుపులోకి తీసుకుని తదుపరి చర్యల కోసం మేడిపల్లి పోలీసులకు అప్పగించారు. కల్తీ ఆహార పదార్థాలపై ప్రజలు అప్రమత్తంగా ఉండాలని, ప్యాకెట్పై బ్రాండ్ పేరు, తయారీ గడువు, తేదీలు, బ్యాచ్ నెంబర్, FSSAI వివరాలు తప్పనిసరిగా పరిశీలించాలని పోలీసులు సూచించారు.